ప్రభు సూటిగా ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ప్రభు కోసం ఏం చేసావు? ఒక సమరయ స్త్రీని అడగండి, అమ్మా దేవుడి కోసం ఏం చేసామని. ఆవిడేం చెప్పు తెలిసినా, అయ్యా అయ్యా మా ఊరిలోకి వెళ్ళి మా ఊరిలో ఉన్న మా పట్టణస్తులందరినీ దేవుని వద్దకు నడిపించానంటది. 2 పాడి ఆవులను అడగండి, దేవుడి కోసం ఏం చేశామని. ఆ 2 పాడి ఆవులు బాలింత దేహముతో తమ బిడ్డలు విడిచిపెట్టి బరువైన మందస్సమును మోసుకుంటూ దేవుడు చూపించిన ఆ స్థలము యొద్దకు, దేవుని ప్రజల యొద్దకు ఆ మందసాన్ని చేర్చి, ఆ మందసాన్ని అప్పగించి, ఆ 2 పాడి ఆవులు దేవుని కోసం బలైపోయినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక కాకిని అడగండి, కాకి ప్రభు కోసం ఏం చేసావు? అయ్యా నాకు ఇష్టమైన మాంసం నా కన్నుల ముందున్నా నేను చంపుకుని ఆ మాంసాన్ని తీసుకెళ్ళి ఏం చేసింది తెలిసిన దైవజనుడికి ఇచ్చానయ్యా. దేవుడి కోసం నా ఇష్టాన్ని చంపుకున్నానయ్యా. ఒక పక్షి అంటుంది దేవుడి కోసం తన ఇష్టాన్ని చంపుకుంది. 2 మూగ జీవులు దేవుడి కోసం బలైపోయినాయి. ఒక సమరయ స్త్రీ దేవుడి కోసం పట్టణం అంతటిని దేవుని చెంతకి నడిపించగలిగింది. ఒక చిన్న చేపను అడుగు, దేవుడి కోసం ఏం చేసావు? ఆ చిన్న చేప చెబుతుంది, నా కడుపులో ఉన్న షకేలును దేవుని యొక్క పన్ను కట్టుటకు, యేసు కొరకు పన్ను కట్టుటకు నేను గాలానికి ఇరుక్కున్నాను. గాలమునికి ఇరుక్కుంటే పేతురు గారు నన్ను బయటికి లాగితే నా ఊపిరి ఆడకపోయినా నేను భరించాను. నా పొట్ట చీల్చి ఆ లోపల ఉన్న షకేలును తీసి యేసు కొరకు పన్ను కట్టడానికి నన్ను నేను బలిగా అర్పించుకున్నాను. అందు చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చిన్న చేప, పాడి ఆవులు, పక్షులు, పశువులు, జలచరములు, వింటున్నారా? దేవుడి కోసం ఏదో ఒకటి చేసి చనిపోయాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన తన పోలికలో తన రూపములో మనల్ని చేసుకున్నాడు. నిత్యమైన మహిమలో మనల్ని చేర్చాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నాడు. నిన్ను నన్ను క్రీస్తు పోలికగా మార్చి రేపు యేసు ఎదుట నిలబెట్టాలని పరిశుద్ధాత్ముడు తపన చెందుతున్నాడు. ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు?